ఓకే, రైట్ రైట్ ఆడది. సండే ఎగ్జామ్ ఎలా రాశారమ్మా? సండే ఎగ్జామ్ ఎలా రాశారు? కౌశిక్ ఏకాంబరం, బాగున్నావు కృష్ణ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, కృష్ణ అండ్ వెంకటేష్. ఓకే, వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్ జగన్. హౌ ఆర్ యూ? వెరీ గుడ్ జగన్. ఓకే, బానే ఉన్నానురా, బానే ఉన్నానురా. 7088 నీ పేరు పెట్టుకోరా. నీ పేరు పెట్టుకుంటే నీ పేరుతో పిలుస్తా కదా. కృష్ణారెడ్డి ఇంకా పెంచుకోవచ్చమ్మా నువ్వు. కృష్ణారెడ్డి ఇంకా మంచి మార్కులు రావచ్చు. ఓపెన్ ఇంకా ఇంకొంచెం జాగ్రత్త చదువు. ఓకేనా? ఓకే ఓకే ఓకే. సరే సరే నాన్న, ఓకే రైట్. సరే, మనం ఎక్కడున్నాం ఒక్కసారి చూడండి. ఐ థింక్ అయనైజేషన్ ఎనర్జీ కొంత చెప్పుకున్నామండి. ఓకే రైట్, వెరీ గుడ్. ఓకేనండి, అయనైజేషన్ ఎనర్జీ కొంత చెప్పినట్టున్నాం. పూర్తిగా అయనైజేషన్ ఎనర్జీ కాల. అయనైజేషన్ ఎనర్జీ గురించి కొంత మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. కాలేజీ రీఓపెనింగ్ గురించి. అరే, గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంత ఇది చేస్తున్నారండి నన్ను. ఓకే, దాని గురించి పెద్ద మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? సరే, దీనిలో మనం చూసుకోవాల్సింది ఏంటన్నా అంటే, నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీలోనే మరికొన్ని పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. ఓకే సాయి, దుర్గా సాయి, వెరీ గుడ్. అయనైజేషన్ ఎనర్జీకి సంబంధించి మరికొన్ని పాయింట్స్ కొన్ని చెప్పుకోవాలి. అయనైజేషన్ ఎనర్జీలోనే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత, నథింగ్ ఎక్స్ప్లెయిన్డ్, ఒక ఎలక్ట్రాన్ తీసేసిన, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమియం ఉంది. క్రోమియం కాన్ఫిగరేషన్ ఏం చెప్తాము? క్రోమియం కాన్ఫిగరేషన్ 3d5 4s1. ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత ఎస్ఎఫ్ షెల్లో 0 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఉండవు. ఇంకా ఎస్ఎఫ్ షెల్లో ఎలక్ట్రాన్లు ఏమీ ఉండవు. మరి డిసెఫ్ షెల్లో నీకు ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎస్ఎఫ్ షెల్లో ఎలక్ట్రాన్ లేకపోవటం వల్ల నీకు ఎనర్జీ అనేది, ఇప్పుడు మామూలుగా అయితే NS2 కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వాలెన్సీ షెల్లో NS2 అండి. అలా కాకుండా NS1 ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ N-1 ఇది D5, NS2 ఉంది. లేదు N-1 D5 అండ్ దిస్ ఈజ్ NS1 ఉంది. ఇవి 2 ఎలిమెంట్స్ అనుకోండి. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాంగనీస్, ఇది క్రోమియం. ఇప్పుడు దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత, దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసాను అనుకో, దీనిలో IP1 కనుక ఇచ్చినట్లయితే ఏమవుతుంది నాన్న? N-1 D5 అండ్ దిస్ ఈజ్ NS0. దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత N-1 D5 NS1 ఉంటుంది. ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ లో నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయిన తర్వాత NSF షెల్ 0 అయిద్దా లేదా? NSF షెల్ 0 అయింది కాబట్టి దీని యొక్క ఎనర్జీ రెండు రీఆర్గనైజ్ అవుతాయి. ఎందుకనంటే NS అనేది ఇక్కడ నీకు లేదు కాబట్టి దీనికి మధ్య రీఆర్గనైజేషన్ ఆఫ్ ఎనర్జీస్ కొంత జరగచ్చు. అంటే ఇప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్, దీనికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ ఏది? దీనిలో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ ఏదని చెప్తావు? N-1 D అనాలి ఎప్పుడు, అవునా కాదు? ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత S లో 0 ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే, S లో 0 ఎలక్ట్రాన్లు ఉంటే అప్పుడు నీకు
అవుటర్ మోస్ట్ ఆర్బిట్ మొత్తం కూడా నీకు దెర్ ఈజ్ నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఇప్పుడు n-1d యొక్క ఎనర్జీ వచ్చేటప్పటికి కొంత వేరియేషన్ అనేది జరుగుద్ది. అంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ ఎనర్జీస్ తగ్గుతాయి. ఆ ఎనర్జీస్ రీఆర్గనైజేషన్ జరగటం వల్ల ఇప్పుడు దీనిలో నుంచి నువ్వు ఎలక్ట్రాన్ తీసేయాలి అంటే అబ్నార్మల్లీ కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలా లేదా? ఎందుకంటే 2 పాయింట్లు, దీనిలో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత ఇది స్టేబుల్ D5 కాన్ఫిగరేషన్ వచ్చింది. నాన్న, ఇది స్టేబుల్ D5 కాన్ఫిగరేషన్ వచ్చింది. మరియు దీనికి ఎనర్జీ కొంత తగ్గింది. ఎనర్జీ తగ్గటం అంటే న్యూక్లియస్ కి దగ్గరగా వెళ్ళదు. ఎనర్జీ తగ్గింది అంటే న్యూక్లియస్ కి దగ్గరగా ఉండే ఆర్బిటాల్ కి ఎనర్జీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అండి? ఎనర్జీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అంటే ఎనర్జీ తగ్గుతుంది. కాబట్టి ఎనర్జీ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పెరుగుద్ది కాబట్టి, మరి న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది కాబట్టి నీకు రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ బికమ్స్ డిఫికల్ట్ అవుతుంది. అదే మాట చెప్తున్నాను. ఇక్కడ మనకి 3D సిరీస్ తో కంపేర్ చేస్తే 4D సిరీస్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తే 5D సిరీస్ ఎలిమెంట్స్ అబ్నార్మల్ గా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నోట్ అని ఒక మాట రాయండి. Unipositive ions having DN configuration. Unipositive ion with DN configuration with no NS electron. అంటే ఇప్పుడు ఇలాంటిదే చూసుకోండి సార్. ఇది యూనిపాజిటివ్. ఇక్కడ క్రోమియం లో నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడ పోతే దీని కాన్ఫిగరేషన్ ఇది వచ్చేటప్పటికి Cr+1 కదా. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ పవన్. ఓకే, NS1. సో దీనివల్ల ఏమవుతుందని అంటే there is a reorganization of energy involving in ionization. And దాంతో పాటుగా with some gain in energy. Gain in exchange energy as the number of electrons increases and from the transference of S electrons into d orbitals. n-1 లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత ns లో నుంచి నీకు ఎలక్ట్రాన్ 0 అయిపోయినట్లయితే నీకు కొంత ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేవి రీఆర్గనైజ్ అవుతాయి. దానివల్ల దట్ విల్ ఎఫెక్ట్ ద అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పేసి చెప్తామండి. ఈ పాయింట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అది.
ఈ పాయింట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అది నన్ను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానేమో అయినప్పటికీ కూడా ఇంకొక మాట చెప్తాను. అండ్ దీనిలో వచ్చేటప్పటికి IP1 ఆఫ్ 3B గ్రూప్ ఎలిమెంట్స్ IP1 ఆఫ్ 3B గ్రూప్ ఎలిమెంట్స్ కనుక చూసినట్లయితే 3D ఎక్కువ ఉంటుంది, 4D ఎక్కువ ఉంటుంది, 5D ఎక్కువ ఉంటుంది. అంటే దిస్ ఈజ్ స్కాండియము, ఆ తర్వాత ఇట్రియము, ఆ తర్వాత స్కాండియము, ఇట్రియము అండ్ లాంగ్తనము. అదే విధంగా IP1 ఆఫ్ అదర్ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక చూసినట్లయితే 3D కన్నా కూడా నీకు 5D అనేది నీకు ఎక్కువ ఉంటుంది అయ్యా. దిస్ ఈజ్ 5D ఈజ్ మోర్, ఆ తర్వాత 3D, ఆ తర్వాత 4D. వై 5D? దీనికి రీజన్ ఏంటండి అంటే డ్యూ టు లాంథనాయిడ్ కాంట్రాక్షన్. ఇప్పుడు మామూలుగా అయితే గ్రూప్ లో పై నుంచి కిందకి 3D నుంచి 4Dకి తగ్గుద్ది, 4D నుంచి 5Dకి తగ్గాలి. కానీ 4D 5D సైజులు ఎలా ఉన్నాయి? 4D 5D సైజులు సేమ్ ఉన్నాయి. కానీ 4D 5Dలో ప్రోటాన్ నంబరు 4Dతో కంపేర్ చేస్తే 5Dలో ప్రోటాన్ నంబరు 32 ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి. 32 ప్రోటాన్స్ ఎక్కువ ఉండటం వల్ల న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేటప్పటికి న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నీకు పెరగటం వల్ల నీకు ఆటోమేటిక్ గా నీకేమవుతుంది, అది నీకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుందని చెప్పొచ్చండి. ఓకే, తర్వాత IP1 ఆఫ్ మాంగనీస్ ఈజ్ మోర్ దాన్ IP1 ఆఫ్ క్రోమియం. దీనికి రీజన్ ఏంటండి అంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ స్టేబుల్ 4s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మాంగనీస్. అదే విధంగా దిస్ ఈజ్ IP1 ఆఫ్ జింక్ ఈజ్ మోర్ దాన్ IP1 ఆఫ్ కాపర్. దీనికి రీజన్ ఏంటి? దిస్ ఈజ్ స్టేబుల్ 4s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్. అదే విధంగా ఇంకోటి IP2 ఆఫ్ క్రోమియం. IP2 ఆఫ్ క్రోమియం ఈజ్ మోర్ దాన్ IP2 ఆఫ్ మాంగనీస్. దీనికి రీజన్ ఏంటండి అంటే దిస్ ఈజ్ స్టేబుల్ D5 లేదు అంటే దిస్ ఈజ్ 3D5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Cr+1 అయాన్ అండి. సెకండ్ IP అంటే ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత అయాన్ ఏంటో చూసుకోండి. క్రోమియంలో నుంచి ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ తీసేసావు, అప్పుడు క్రోమియం కాన్ఫిగరేషన్ 3D5. దానిలో నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఇది స్టేబుల్ కాన్ఫిగరేషన్. Cr+1 యొక్క కాన్ఫిగరేషన్ స్టేబుల్ అండి. Cr+1 యొక్క కాన్ఫిగరేషన్ స్టేబుల్ కాబట్టి దాని నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయటం కష్టం. అదే విధంగా IP2 ఆఫ్ కాపర్ ఈజ్ మోర్ దాన్ IP2 ఆఫ్ జింక్ అండి. దీనికి రీజన్ దిస్ ఈజ్ స్టేబుల్ 3D10 electronic configuration of Cu+1 ion అండి. Cu+1 ion యొక్క స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఆ తర్వాత IP3 ఆఫ్ manganese ఈజ్ మోర్ దాన్ IP3 ఆఫ్ ఐరన్. IP3 ఆఫ్
దీనికి దిస్ ఈజ్ ఆల్సో స్టేబుల్ 3d5 electronic configuration of Mn+2 ion. What is the configuration of Mn+2 అండి? Mn+2 configuration 3d5. అదే Fe+2 కాన్ఫిగరేషన్ ఏంటి? Fe+2 కాన్ఫిగరేషన్ ఏంటి అంటే 3d6 అండి. ఎందుకనంటే Fe ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉంది, ఐరన్ వచ్చేటప్పటికి 26, ఇది 3d6 4s2. దీనిలో 2 ఎలక్ట్రాన్లు పోతే ఇది 3d6 అవుతుంది. 3d6 లో నుంచి ఇంకో ఎలక్ట్రాన్ రిలేటివ్లీ ఈజీగా తీసేయచ్చు. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ పోయిన తర్వాత దాని కాన్ఫిగరేషన్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అవుతుంది అన్న. స్టేబుల్ కాన్ఫిగరేషన్ అవటానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా IP3 కాన్ఫిగరేషన్ ఆఫ్ జింక్ ఈజ్ మోర్ దాన్ IP3 ఆఫ్ కాపర్ అండి. దీనికి రీజన్ ఏంటయ్యా అంటే దిస్ ఈజ్ స్టేబుల్ 3d10 electronic configuration of Zn+2 ion. Zn+2 ion అండి. స్టేబుల్ 3d10 configuration of Zn+2 ion. అదే విధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ IP1 of 2b group elements. IP1 of 2b group elements. 2b group elements ఏంటయ్యా? 2b group elements are జింక్, కాడ్మియం, మెర్క్యూరీ అండి. జింక్, కాడ్మియం, మెర్క్యూరీ ఉంటుంది. జింక్ వచ్చేటప్పటికి నీకేమవుతుందయ్యా? జింక్ కన్నా నీకు మెర్క్యూరీ ఎక్కువ ఉంటుందా లేదా నీకు కాడ్మియం ఎక్కువ ఉంటుందా అంటే జింక్ కన్నా కూడా మెర్క్యూరీ ఎక్కువ ఉంటుందండి. దిస్ ఈజ్ మెర్క్యూరీ, ఆ తర్వాత జింక్, ఆ తర్వాత కాడ్మియం. ఇది వచ్చేటప్పటికి లాంథనైడ్ కాంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి 3b గ్రూప్ ఎలిమెంట్స్ కనుక చూస్తే 3b గ్రూప్ ఎలిమెంట్స్ అన్న కనుక చూసామనుకోండి, ఇందాక ఆల్రెడీ చెప్పానేమో 3b గ్రూప్ ఎలిమెంట్స్ కనుక చూసినట్లయితే స్కాండియము, ఇట్రియము, లాంగ్థనము. స్కాండియం ఎక్కువ ఉంటుంది, స్కాండియము, ఇట్రియము, లాంగ్థనము. నోట్ చేశారా? చూడండి ఒకసారి. ఇప్పుడు మామూలుగా అయితే IP1 తో కంపేర్ చేస్తే IP2 ఎక్కువ, IP2 తో కంపేర్ చేస్తే IP3 ఎక్కువ. పీరియడ్ లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్ది సమ్ ఆఫ్ I1 తో కంపేర్ చేస్తే I2 తో కంపేర్ చేస్తే I3 వాల్యూస్ గ్రాడ్యువల్లీ నీకు పెరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే నీకు I1, I2 కన్నా కూడా జనరల్ గా I2, I3 వాల్యూస్ నీకు ఎక్కువ ఉంటాయండి. ఎందుకని? NS2 ఉంటాయి. NS2 రిమూవ్ అయిన తర్వాత డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ కనుక చూసినట్లయితే రిలేటివ్లీ నీకు ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్ చూసుకోండి. ఫర్ ద సక్సెసివ్ ఎలిమెంట్స్ అంటే పక్క పక్కన ఉండే ఎలిమెంట్స్ లో సక్సెసివ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సిరీస్ ద ఇంక్రీజ్ ఇన్ I1, I2 and I3. I2 and I3 is much higher than I1.
I1 తో కంపేర్ చేస్తే I2 కానీ I3 కానీ I1 కానీ I2 కానీ జనరల్ గా నీకు ఎక్కువ ఉంటుందండి. లాస్ట్ పాయింట్, లాస్ట్ వచ్చేటప్పటికి IP2 ఆఫ్ chromium and copper, chromium and copper are very high due to considerable loss of exchange energy. Considerable loss of exchange energy when the electron is removed. When the electron is removed from, when the electron is removed, ఈ రెండింటిలోనూ నీకు ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి రిమూవ్ అవుతుంది అన్న అంటే ఎలక్ట్రాన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ 4s1. 4s1 లో నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ అయిన తర్వాత నీకు స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుందండి. స్టేబుల్ కాన్ఫిగరేషన్ and get this is a 3d5 and 3d10 electronic configuration respectively. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిందే ఇంకోసారి చెప్తున్నాడు, అంతే, వేరే ఏం లేదు. చెప్పిన దాన్ని ఇంకోసారి చెప్తున్నాను. త్వరగా. దీని తర్వాత మూడో పాయింట్ అండి, డెన్సిటీ. డెన్సిటీ ఎలా ఉంటుంది చెప్పండి? ఇవి హార్డ్ మెటల్సా సాఫ్ట్ మెటల్సా చెప్పండి? జనరల్ గా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తే ఇవి హార్డ్ మెటల్స్. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమే కదా, మాస్ బై వాల్యూమ్ అండి. హెవీ మెటల్స్ ఇవి వీటి యొక్క మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ అనేది ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి నీకేమవుతుంది? అటామిక్ వెయిట్ లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చే కొలది నీకు పెరుగుతుందా తగ్గుతుందా? అటామిక్ వెయిట్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. మరి అటామిక్ వెయిట్ పెరిగితే డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, డినామినేటర్ కాన్స్టెంట్ గా ఉంది అండ్ న్యూమరేటర్ పెరుగుతా ఉంది. డెన్సిటీ గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది. 3D సిరీస్ ఎలిమెంట్స్ తీసుకుందాం. 3D సిరీస్ ఎలిమెంట్స్ లో డెన్సిటీ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మాక్సిమం డెన్సిటీ నీకు ఎక్కడ ఉంటుందయ్యా అంటే కాపర్ దగ్గర ఉంటుంది. జింక్ దగ్గర ఎందుకు ఉండదండి అని మీరు అనొచ్చు. జింక్ దగ్గర ఎందుకు ఉండదని అడగొచ్చు. మీకు జింక్ దగ్గర అటామిక్ సైజ్ రిలేటివ్లీ కొంచెం పెరుగుతుందని చెప్పాను. బికాస్ ఆఫ్ ఇంటర్ ఎలక్ట్రానిక్ రెపల్షన్స్ వల్ల జింక్ దగ్గర చివరి ఎలిమెంట్కి వచ్చేటప్పటికి సైజు కొంచెం పెరుగుతుందని చెప్పాను. అంటే డెన్సిటీ అనేది జింక్ కు తగ్గుద్ది. రెండోది కాపర్కి మాక్సిమం డెన్సిటీ అనేది నీకు చివరిలో ఉంటుంది. మరి స్కాండియం డెన్సిటీ ఎలా ఉంటుంది? స్కాండియంకి వచ్చేటప్పటికి స్కాండియం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కాండియంకి డెన్సిటీ తక్కువ అండి. ఎస్ నాన్న. నికెల్ టు జింక్ అనేది సైజు పెరుగుతుందయ్యా. అటామిక్ వెయిట్ తో పాటుగా సైజు పెరుగుతుంది. డెన్సిటీ, మాక్సిమం డెన్సిటీ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ కాపర్ అండి. ఇప్పుడు ఇంకోటి 3D సిరీస్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తే 4D సిరీస్ ఎలిమెంట్స్ డెన్సిటీ ఎక్కువ తక్కువ? 3D తో కంపేర్ చేస్తే 4Dకి కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ 4D తో కంపేర్ చేస్తే 5Dకి ఇంకా ఎక్కువ ఉంటుందండి. 5Dకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకు 5Dకి ఇంకా ఎక్కువ ఉంటుంది? 4D 5D రెండు సేమ్ సైజే, కానీ 32 ప్రోటాన్స్ ఆర్ మోర్ అండి. 32 ప్రోటాన్స్ ఎక్కువ అంటే అటామిక్ వెయిట్ అనేది అబ్నార్మల్ గా పెరిగింది. అవునా కాదా? అబ్నార్మల్ గా పెరుగుతుందండి. ఓకే, డెన్సిటీ గురుసుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి డెన్సిటీ ఆఫ్
density of D block elements is more than S block metals అండి. D block S block తో కంపేర్ చేస్తే D block metals జనరల్ గా నీకు ఎక్కువ ఉంటుంది. అదే విధంగా in a series with increase in atomic number పెరిగే కొద్దీ density increases because of increase in atomic mass. Atomic mass పెరుగుతుంది. అదే విధంగా in 3D series లో highest density copper, lowest density scandium. highest density వచ్చేటప్పటికి కాపర్ ఎగ్జిబిట్ చేస్తుంది అండ్ లోయెస్ట్ డెన్సిటీ వచ్చేటప్పటికి స్కాండియం ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ డెన్సిటీ ఆర్డర్ కనుక చూస్తే డెన్సిటీ ఆర్డర్ ఎలా ఉంటుందయ్యా? 3D 4D 5D సిరీస్ 3D కన్నా కూడా 4D ఎక్కువ ఉంటుంది, 4D కన్నా కూడా 5D నీకు ఎక్కువ ఉంటుందండి. అసలు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్ లో మాక్సిమం డెన్సిటీ వచ్చేటప్పటికి మాక్సిమం డెన్సిటీ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై ఇరిడియం అండి. మీకు ఇరిడియం అనే మెటల్ ఎక్కడో వినుంటారు. కలేజా సినిమా ఒక్కసారి గుర్తెచ్చుకోండి. కలేజా సినిమా ఆ ఊరు మొత్తం ఖాళీ చేయాలనుకుంటారు, ఇరిడియం ఉంటుందిరా అని చెప్పేసి చెప్తాడు. గుర్తుందా లేదా మీకు? ఇరిడియం వెరీ వెరీ హార్డ్ మెటల్ రా, దాని డెన్సిటీ ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి చెప్పుకుంటాడండి. అవునా కాదా? మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి ఒకసారి ఆ సినిమాని. దట్ ఈజ్ ఇరిడియం అండి. దాని డెన్సిటీ ఎంత ఉంటుందనన్నా అంటే డెన్సిటీ ఈక్వల్ టు 22.7 g/cc. అదే విధంగా ఆస్మియం కూడా దాదాపుగా అంతే ఉంటుంది. ఆస్మియం కి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 22.6 g/cc ఉంటుందండి. ఇరిడియము ఆస్మియము ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ డెన్సిటీ ఉంటాయండి. ఎస్ అండి. శాటిలైట్స్ లో జనరల్ గా వాడేటువంటిది ఉంటుందండి. నెక్స్ట్ మెల్టింగ్ అండ్ నాలుగోది మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఇక్కడ మనకేంటండి అంటే హార్డ్నెస్ ఆఫ్ ద కాంపౌండ్. హార్డ్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మెల్టింగ్ పాయింట్స్ కానివ్వండి, బాయిలింగ్ పాయింట్స్ కానీ, which is directly proportional to MBS అంటాం. MBS అంటే అర్థం ఏంటన్నా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ MBS? ఇక్కడ మీరు కావాలంటే రాసుకోండి. వాట్ ఈజ్ MBS అండి? MBS అంటే మెటాలిక్ బాండ్ స్ట్రెంగ్త్. అంటే మెటల్ ఆటమ్ కి మధ్య ఉండేటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఈ మెటల్ ఆటమ్ కి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ MBS is directly proportional to number of NS and N-1D unpaired electrons and
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ అండి. మనకి ఈ ఫార్ములా రాసుకోండి సార్. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనకి తర్వాత పాయింట్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నింటిలోనూ కూడా దాదాపుగా ఎన్ఎస్ ఎలక్ట్రాన్లు రెండే ఉంటాయి. ఒక క్రోమియము కాపర్ తప్పితే మిగతా వాటన్నింటిలో కూడా నంబర్ ఆఫ్ ఎన్ఎస్ ఎలక్ట్రాన్లు రెండే ఉంటాయి 3D సిరీస్ ఎలిమెంట్స్. n-1 లో వచ్చాడు. n-1 అది కూడా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చేటప్పటికి D1, D2, D3, D4, D5. D5 వరకు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. D5 అంటే మిడిల్ ఆఫ్ ద సిరీస్ వరకు నీకు పెరుగుతాయి. మరి D6 వచ్చేటప్పటికి నీకేమైందండి? D6 వచ్చేటప్పటికి పెయిరింగ్ జరుగుద్దా లేదా అండి? D6 లో నీకు పెయిరింగ్ జరుగుద్దా లేదా? పెయిరింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్ జరుగుద్దండి. మరి పెయిరింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్ జరిగితే ఇక్కడ నంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ డి ఎలక్ట్రాన్స్ తగ్గుతాయా పెరుగుతాయా? నంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ డి ఎలక్ట్రాన్స్ తగ్గుతాయా పెరుగుతాయా? తగ్గుతాయి. అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ డి ఎలక్ట్రాన్స్ తగ్గుతాయి కాబట్టి మిడిల్ ఆఫ్ ద సిరీస్ నుంచి హార్డ్నెస్ కానీ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కానీ తగ్గుతాయా పెరుగుతాయా చెప్పండి? తగ్గుతాయా ముందు హార్డ్నెస్ గురించి మాట్లాడదాం. హార్డ్నెస్ తెలిస్తే మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ గురించి కూడా మనం చెప్పేయచ్చు అండి. అంటే ఇప్పుడు హార్డ్నెస్ కానీ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కానీ ఇంక్రీజెస్ అప్ టు మిడిల్ ఆఫ్ ద సిరీస్. మిడిల్ ఆఫ్ ద సిరీస్ రీచ్ అయిన తర్వాత నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. అంటే అన్నిటికంటే తక్కువ ఎక్కడ ఉంటుందా అంటే నీకు జింకు, కాడ్మియం, మెర్క్యూరీలో నీకు తక్కువ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకని? దానిలో D10 ఎలక్ట్రాన్స్ డి సబ్షెల్ కంప్లీట్ గా ఫిలప్ అయి ఉంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు డి ఎలక్ట్రాన్లు అన్ని కూడా నీకు పెయిరింగ్ లో నీకు జరుగుతాయి కాబట్టి డి ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెటాలిక్ బాండింగ్. మెటాలిక్ బాండింగ్ లో డి ఎలక్ట్రాన్స్ అనేవి నీకు ఇన్వాల్వ్ కావు కాబట్టి ఓన్లీ ఎన్ఎస్ ఎలక్ట్రాన్ల పైన మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి నీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్ టు మిడిల్ ఆఫ్ ద సిరీస్ వరకు మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మిడిల్ ఆఫ్ ద సిరీస్ నుంచి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. దిస్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ పెయిరింగ్ ఆఫ్ n-1d అనేది నీకు ఎఫెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ నీకు అర్థమైతే ఇది నీకు గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని నేను గ్రాఫ్ పెడతాను. నీకు మెల్టింగ్ పాయింట్ అండ్ దీనికి అటామిక్ నంబర్. ఇది 3D సిరీస్ ఎలిమెంట్స్. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇది 4D సిరీస్ ఎలిమెంట్స్. ఇది 4D సిరీస్. ఆ తర్వాత 5D సిరీస్ వస్తే నీకు ఇలా ఉంటుంది. ఇది 3D సిరీస్, 4D. ఇది వచ్చేటప్పటికి 5D సిరీస్. ఆ తర్వాత ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ 3D సిరీస్. ఇది వచ్చేటప్పటికి నీకేమవుతుందనన్నా దిస్ ఈజ్ 4D సిరీస్. ఇక్కడ దీనిలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇక్కడ ఇది క్రోమియం ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పటికి మ్యాంగనీస్ ఉంటుంది. క్రోమియము, మ్యాంగనీస్. అదే విధంగా దిస్ ఈజ్ మాలిబ్డినము అండ్ టంగ్స్టన్. మాలిబ్డినం తర్వాత కనుక మీరు గమనించినట్లయితే మాలిబ్డినం తర్వాత ఏముంటుందన్న టెక్నీషియం ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ W. అన్నింటికంటే హార్డెస్ట్ మెటల్. ఇక్కడ రిమెంబర్ డెన్సిటీ వేరు,
హార్డ్నెస్ వేరు, డెన్సిటీ వేరు, హార్డ్నెస్ వేరండి. హార్డ్ అంటే 3D సిరీస్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తే 4Dతో కంపేర్ చేస్తే నీకు 5D అనేది నీకు ఎక్కువ ఉంటుంది. మెటాలిక్ బాండ్ హార్డ్నెస్ అనేది పైనుంచి కిందకి నీకు గ్రాడ్యువల్ గా నీకు తగ్గుతుందండి. దాని కింద రాయండి. ఇది రాసిన తర్వాత ఇది రాశారు కదా, దాని కింద 2 స్టేట్మెంట్స్ రాసుకోండి సార్. 2 స్టేట్మెంట్స్ రాసుకోండి. దీనిలో నీకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, దీస్ ఎలిమెంట్స్ హ్యావ్ ఈ ఎలిమెంట్స్ కి వచ్చేటప్పటికి హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటండి అంటే డ్యూ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ns and n-1d electrons in metallic bonding. ns and n-1d electrons in metallic bonding. హార్డ్నెస్ కానివ్వండి, దీని తర్వాత హార్డ్నెస్ అండ్ మెల్టింగ్ పాయింట్, హార్డ్నెస్ మెల్టింగ్ పాయింట్ కనుక చూసినట్లయితే increases up to middle of the series and then decreases. అంటే ఇందాక చెప్పిన పాయింటే నేను రాస్తున్నాను. ఆ మిడిల్ ఆఫ్ ద సిరీస్ డిక్రీజెస్. ఎందువల్ల డిక్రీజ్ అవుతుంది? డ్యూ టు డిక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ unpaired n-1d electrons. నంబర్ ఆఫ్ అన్పెయిడ్ n-1d electrons నీకు దీనిలో తగ్గుతూ ఉంటాయి కాబట్టి. ఇక్కడ దీనిలో మ్యాంగనీస్ అండ్ టెక్నీషియం గురించి ఒక మాట మాట్లాడతాను. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. మ్యాంగనీస్ అంటే దిస్ ఈజ్ 3D సిరీస్ ఎలిమెంట్స్. అదే విధంగా టెక్నీషియం 4D సిరీస్ ఎలిమెంట్స్. మ్యాంగనీస్ కానీ టెక్నీషియం కానివ్వండి, ఉండాల్సిన దానికంటే కొంచెం తక్కువ ఉంటుందండి. ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటుంది. టెక్నీషియం హ్యావ్ relatively low melting point. ఉండాల్సిన దానికంటే కొంచెం నీకు తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుందండి. దిస్ ఈజ్ డ్యూ టు ఇట్స్ క్రిస్టల్ డిఫెక్ట్. డ్యూ టు దేర్ క్రిస్టల్ డిఫెక్ట్స్. అంటే ప్రతి క్రిస్టల్ స్ట్రక్చర్ లో ఉండేటువంటి డ్రాబ్యాక్స్ వలన మనం సాలిడ్ స్టేట్ చెప్పేటప్పుడు చెప్తామండి. క్రిస్టల్ డిఫెక్ట్స్ మనకి 3-4 రకాల డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ క్రిస్టల్ డిఫెక్ట్స్ గురించి మనం చెప్పుకుంటాం. ఇకపోతే వెరీ ఇంపార్టెంట్, ఆర్డర్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్. ఆర్డర్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అండి. ఆర్డర్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ కనుక చూసినట్లయితే ఇక్కడ టంగ్స్టన్, తర్వాత మాలిబ్డినం, తర్వాత క్రోమియం అంటే 3D 4D సిరీస్కి వస్తాయి. 3D 4D సిరీస్ అంటే దిస్ ఈజ్ 3D సిరీస్ ఎలిమెంట్, 4D సిరీస్ ఎలిమెంట్, 5D సిరీస్ ఎలిమెంట్. దీనికి ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు క్రోమియం ఉంటుంది. ఆ తర్వాత 3Dలో మాక్సిమం ఎగ్జిబిట్ చేసేది ఇదండి. ఆ తర్వాత 4D వచ్చేటప్పటికి దిస్ ఈజ్ మాలిబ్డినం, ఇది వచ్చేటప్పటికి టంగ్స్టన్ అండి. టంగ్స్టన్ ఉంటుంది. అదే నువ్వు 3D సిరీస్ అయితే ఇన్ 3D సిరీస్ లో క్రోమియం మ్యాంగనీస్ లో దేనికి ఎక్కువ ఉంటుందయ్యా? క్రోమియం ఈజ్ హ్యావింగ్ క్రోమియం వచ్చేటప్పటికి క్రోమియం ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు మ్యాంగనీస్. మరి 4D సిరీస్ వస్తే మెల్టింగ్ పాయింట్
ఆ 4D సిరీస్ కనుక చూస్తే 4D సిరీస్ లో నీకు ఏది ఎక్కువ? మాలిబ్డెనము. Molybdenum is more when compared to technetium. And melting point of 5D series elements ఇక్కడ వచ్చేటప్పటికి నీకు టంగ్స్టన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి టంగ్స్టన్, దీని పక్కన వచ్చేటప్పటికి దిస్ ఈజ్ రీనియం అండి. దిస్ ఈజ్ టంగ్స్టన్, దీని తర్వాత రీనియం. టంగ్స్టన్, దీని తర్వాత నీకు రీనియం ఉంటుంది. సో ఇప్పుడు హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఇన్ 3D డి బ్లాక్ ఎలిమెంట్ ఏదయ్యా? హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్. ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ కనుక చూస్తే మెల్టింగ్ పాయింట్, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్, highest melting point is exhibited by W. దాని కింద ఇది రాయండి. ఇన్ డి బ్లాక్. డి బ్లాక్ లో మెల్టింగ్ పాయింట్, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటిది W అండి. దీని మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుందని అన్నా అంటే 3400 degrees సెంటిగ్రేడ్ అండి. మరి లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఏది? లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ కనుక చూస్తే మెర్క్యూరీ ఉంటుంది. ఒరే, హార్డ్నెస్ వేరు, మెల్టింగ్ పాయింట్ వేరు. మెల్టింగ్ పాయింట్ అంటే ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ అండి. లోయెస్ట్ నీకు 3D సేమ్ డి బ్లాక్ ఎలిమెంట్ లో మెర్క్యూరీ లిక్విడ్ కదా, మెర్క్యూరీ లిక్విడ్ కదండి, మెర్క్యూరీ లిక్విడ్ కదా నాన్న. లిక్విడ్ కాబట్టి నీకు ఇది ఎంత ఉంటుందయ్యా? దిస్ ఈజ్ -38 degrees సెంటిగ్రేడ్ అండి. -38 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. ఆ తర్వాత ఇన్ ఎనీ సిరీస్ ఏ సిరీస్ లోనైనా సరే, ఇన్ ఎనీ సిరీస్ లాస్ట్ ఎలిమెంట్ అంటే 2B గ్రూప్ అండి. అంటే ఇది లాస్ట్ ఎలిమెంట్ 2B గ్రూప్ కనుక చూసినట్లయితే 2B గ్రూప్ వచ్చేటప్పటికి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ తక్కువ. 2B గ్రూప్ హ్యాస్ లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ బికాస్ ఆఫ్, దీనికి రీజన్ ఏంటండి అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్, ఏం చేస్తున్నావు క్లాస్ రాసుకోకుండా, NS and N-1D electrons. NS and N-1D unpaired electrons. This is because of completely filled D10 configuration. Completely filled D10 configuration. కాబట్టి సో జింకు, cadmium, mercury have low boiling points and they are called volatile metals. జింకు, cadmium, mercury, ఎస్ అండి. జింకు, cadmium, mercury వచ్చేటప్పటికి వీటన్నింటిలో కూడా డి బ్లాక్ మొత్తంలో కూడా నీకేమైంది? అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ దీనిలో నీకు ఉండవు. అండ్ దీనిలో మెల్టింగ్ పాయింట్, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ నీకు తక్కువగా ఉండే ఎలిమెంట్స్ ఇవ్వండి. ఇవి వాటిని మనం బాయిలింగ్ పాయింట్ తక్కువ అంటే వాలటైల్ నేచర్ ఎక్కువ. బాయిలింగ్ పాయింట్ కి వాలటైల్ నేచర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాబట్టి వీటిని వాలటైల్ మెటల్స్ అనొచ్చండి. దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ వాలటైల్ మెటల్స్ అండి. వాలటైల్ మెటల్స్ అనొచ్చు. అదే విధంగా మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ ఆఫ్
ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఏరా. మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ ఆఫ్ కాపరు, సిల్వరు, గోల్డ్ ఈస్. ఇది ఎలా ఉంటుందయ్యా అంటే మెల్టింగ్ పాయింట్ జనరల్ గా నీకు దేనికి ఎక్కువ ఉంటుందయ్యా అంటే జనరల్ గా వచ్చేటప్పటికి కాపరు, ఆ తర్వాత గోల్డ్, ఆ తర్వాత సిల్వర్ అంట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇన్ 3D సిరీస్ హై బాయిలింగ్ పాయింట్, నేను అంటుంది మెల్టింగ్ పాయింట్ కాదు. మెల్టింగ్ పాయింట్ అయితే నీకు ఎక్కువేది 3D సిరీస్ లో మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉండేది ఏది? మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉండేది ఏదయ్యా అంటే క్రోమియం అండి. అండ్ 3D సిరీస్ లో హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ వెనేడియం. ఇవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్ అండి. నేను రాస్తున్నవన్నీ కూడా ఎక్సెప్షనల్ కేసెస్ గురించి రాసుకో. నేను బాయిలింగ్ పాయింట్ ఇందాక నేను గీసిన గ్రాఫ్ మెల్టింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను గీసినటువంటి గ్రాఫ్ మెల్టింగ్ పాయింట్ బట్ నాట్ బాయిలింగ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. D10 కాన్ఫిగరేషన్ ఉంటే డి ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్ అండి. ఇప్పుడు మెటాలిక్ బాండింగ్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవి ఎన్ఎస్ ఎలక్ట్రాన్లు మరియు N-1D లో ఉన్నటువంటి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు N-1 లో కంప్లీట్ గా D10 అయింది అనుకో, N-1D లో నీకు D10 ఎలక్ట్రాన్స్ అంటే డి మొత్తం కంప్లీట్ గా ఫిల్అప్ అయింది కాబట్టి దెర్ ఈజ్ నో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్. మరి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ లేదు అంటే దెర్ ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మెటాలిక్ బాండ్. కాబట్టి వాటికి 2B గ్రూప్ ఎలిమెంట్ అయినటువంటి జింకు, కాడ్మియం, మెర్క్యూరీలకి రిలేటివ్లీ నీకు బాయిలింగ్ పాయింట్ అనేది నీకు తక్కువగా ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ అనేది నీకు తక్కువగా ఉంటుంది. ఓకేనా? నీకు ఇలా పాయింట్ వైజ్ గా నీకు దానిలో లేదు నన్ను. పాయింట్ వైజ్ గా ఎన్సీఆర్టీలో కానీ మన మెటీరియల్లో కానీ లేదు. పాయింట్ వైజ్ గా మెల్టింగ్ మెటీరియల్లో కానీ దీనిలో లేదు. అందుకని నోట్స్ మిమ్మల్ని రాయమంటుంది. అరే D10 అనేది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, హార్డ్ మెటల్ కాదు, గుర్తుపెట్టుకోరా. చెప్పేది వినరా, నీకు 453. D10 అనేది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రాన్ తీయటం కష్టమైంది అంటున్నాం కానీ హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుందని నేను అనలేదు. హార్డ్నెస్ కి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి సంబంధం లేదు. కొంచెం బుర్రవాడవేరా నాన్న, బుర్రవాడవేరా. నెక్స్ట్ వచ్చేటప్పటికి 6వది ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్. అండి. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్? ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ అంటే అర్థం ఏంటో ముందు అది తెలిస్తే దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుందో మనకి అర్థం అవుతుంది. అసలు ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ అనేది సింపుల్ గా చెప్పాలంటే
ఒక మెటాలిక్ క్రిస్టల్, ఒక మెటల్ ఆటం ఉంది. ఆ మెటల్ ఆటంలో నుంచి మెటల్ ఆటంలో మెటల్ కి మధ్య అట్రాక్షన్ ఉందా లేదా? మెటల్ కి మధ్య అట్రాక్షన్, దాన్నే మనం మెటాలిక్ బాండ్ అంటాం. అవునా కదా? దాన్నే మనం మెటాలిక్ బాండ్ అంటాం. మెటాలిక్ బాండ్ దేనిపైన డిపెండ్ అవుతుంది? ఇప్పుడే చెప్పాం. ఇప్పుడు మెటల్ కి మధ్య అట్రాక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ అంటా నేను. ఏం సార్ ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ అంటే? ఎనర్జీ రిక్వైర్డ్ to isolate a metal atom from the metallic crystal. మెటాలిక్ క్రిస్టల్ లో నుంచి మెటల్ ఆటంని ఒక యాటంని ఐసోలేట్ చేయాలి. ఇప్పుడు మీరు గుంపులో ఉన్నారు, అందరూ ఒకరికి మధ్య ఉండేటువంటి అట్రాక్షన్స్ ఉన్నాయి. మీ అందరిలో నుంచి ఒకరిని నేను బయటికి లాగాలంటే నేను ఖర్చు పెట్టాల్సినటువంటి ఎనర్జీ అంటే ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఐసోలేట్ ఏ మెటల్ ఆటమ్ ఫ్రమ్ ద మెటాలిక్ క్రిస్టల్ ఈజ్ కాల్డ్ ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ అంటాం. పాయింట్ అర్థమైందా అండి? ఇప్పుడు ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ దేనికి ఎక్కువ ఉంటది? ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ దేనికి ఎక్కువ ఉంటదండి? 1 సెకండ్. ఎస్, దేనికైతే మెటాలిక్ బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో, మెటాలిక్ బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో దానికి వచ్చేటప్పటికి దానికి నీకేమి ఎక్కువ ఉంటుందయ్యా? మెటాలిక్ బాండ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దట్ ఈస్ హ్యావింగ్ మోర్ ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్. ఇంకా చెప్పాలంటే దేనికైతే మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుందో ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ కూడా అదే కదండి. మెటాలిక్ బాండ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో అరేనన్నా మీరు అడ్మిషన్ నంబర్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అడ్మిషన్ నంబర్తో జాయిన్ అవ్వండి. హార్డ్నెస్ కూడా ఎక్కువ అవుతుందండి రాహుల్. హార్డ్నెస్ ఎక్కువ ఉన్నా మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. హార్డ్నెస్ ఎక్కువ ఉన్నా ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ ఎక్కువ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందని అన్నా అంటే హార్డ్నెస్ పైన, మెటాలిక్ బాండ్ పైనే డిపెండ్ అవుతుంది. అది కూడా దానిపైన డిపెండ్ అవుతుంది. దాస్ గారు లైన్ లో ఉన్నారా? సార్, ఎవరైతే బయట పిల్లలు పడేసి మీటింగ్ లాక్ చేసేయండి. తీసేసాను సార్. చేసేయండి, ఏం నష్టం లేదు. ఓకే సార్. అడ్మిషన్ నంబర్ లేని వాళ్ళని మొత్తం బయటపడేసి మీటింగ్ లాక్ చేసేయండి. ఒకరోజు ఇబ్బంది పడితే కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు. అడ్మిషన్ నంబరు పేరు ఉండాలని చెప్తున్నారు. లేని వాళ్ళు మీటింగ్ నేనే లాక్ చేస్తాను. ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ అంటే దిస్ ఈస్ ఎనర్జీ రిక్వైర్డ్
energy required to remove an electron, sorry, to energy required to isolate a metallic atom from its metallic crystal. So enthalpy of atomization, దీన్ని ఇలా రాయొచ్చండి. Enthalpy of atomization is directly proportional to hardness and follows same order as a melting point. మెల్టింగ్ పాయింట్ ఏ ఆర్డర్ ఫాలో అవుతుందో ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. సో నీకు ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ ఆర్డర్ అయితే 3D కన్నా కూడా 4D ఎక్కువ ఉంటుంది, 4D కన్నా కూడా 5Dకి నీకు ఇంకా ఎక్కువ ఉంటుంది. 3D కన్నా 4Dకి అంటే మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో అదే రాద్దామండి. ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ ఎక్కువ ఉంది అంటే దే ఆర్ కెమికల్ ఇనర్ట్ అండి. metals with high enthalpy of atomization are chemically inert అండి. కెమికల్ ఇనర్ట్నెస్ అనేది నీకు ఎక్కువగా కెమికల్ ఇనర్ట్నెస్ అనేది వస్తుందండి. కెమికల్ ఇనర్ట్నెస్ అనేది వస్తుంది. ఇంతవరకు నార్మల్ ప్రాపర్టీస్ అండి. ఇంతవరకు నేను చెప్పినవి నార్మల్ ప్రాపర్టీస్. ఈ నార్మల్ ప్రాపర్టీస్ అయిన తర్వాత కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ చెప్తానండి. స్పెషల్ ప్రాపర్టీస్కి వస్తే తర్వాత హెడ్డింగ్ వస్తే స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్. Okay, these elements, transition elements exhibit. These elements exhibit special properties because of involvement of Ns and N-1d electrons in bonding and it is possible because of small energy difference between Ns and N-1d subshells. Ns కి N-1d సబ్షెల్ కి మధ్య ఎనర్జీ గ్యాప్ నీకు తక్కువగా ఉంటుంది కాబట్టి Ns లోని ఎలక్ట్రాన్లు మరియు N-1d లో ఎలక్ట్రాన్లు రెండు కూడా కెమికల్ రియాక్షన్స్ లో నీకు ఇన్వాల్వ్ అవుతాయనమ్మా. కాబట్టి ఈ ఎలిమెంట్స్ డి బ్లాక్ కానీ లేదా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయి. అవి ఒక 6 లేదా 7 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 6 లేదా 7 ప్రాపర్టీస్ ఏంటో మనం చెప్పుకొని ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదామండి. These properties are
These properties are, first one, they show multiple oxidation states. ఒకే ఎలిమెంట్ మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఒకే ఎలిమెంట్ మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. అదే విధంగా సేమ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది. అదే విధంగా రెండోది మనం చూసుకున్నట్లయితే ఏం చెప్పుకోవచ్చు అంటే వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అండ్ దే యాక్ట్ యాజ్ catalyst గా పనిచేస్తాయి. మూడవది దే ఫార్మ్ alloys అండ్ alloys ఫార్మ్ చేస్తాయి. alloy ఫార్మింగ్ ఎబిలిటీ. ఆ తర్వాత నాలుగవది their ions are colored. Their ions are colored in solution. అంటే వేరు కలర్, ఒక్కొక్క మెటల్ అయాన్ ఒక్కొక్క కలర్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఎగ్జిబిట్ పారామాగ్నెటిక్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తుంది. అదే విధంగా ది ఫార్మ్ కాంప్లెక్సెస్. ఆ తర్వాత వచ్చేటప్పటికి ది ఫార్మ్ interstitial compounds. ఇలా మనకి 5-6 ప్రాపర్టీస్ వేరువేరుగా ఉన్నాయి నాన్న. ఈ 5-6 ప్రాపర్టీస్ ని మనం ఒక్కొక్కటి చెప్పుకోవాలి. ఒక్కొక్కటి ఒక 5-10 మినిట్స్ పడుతుంది. ఒక్కొక్క ప్రాపర్టీ మనం చెప్పుకోవాలి. ఈ వారం సిలబస్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వారం సిలబస్ మీరు ఒక్కసారి చూసుకోండి. ఇవన్నీ ఉంటాయి, చూసుకోండి. ఇవన్నీ ఉంటాయి. దే పారామాగ్నెటిక్ బిహేవియర్, కాంప్లెక్స్ కాంపౌండ్స్, క్యాటలిస్ట్, ఎలాయిస్ ఇవన్నీ కూడా. అసలు ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడానికి బేసిక్ రీజన్ ఏంటండి అంటే బికాస్ ఈ ఎలిమెంట్స్ అన్నింటిలో NS మరియు N-1d ఎలక్ట్రాన్లు, NS N-1d ఎలక్ట్రాన్లు మధ్య ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉంటుంది కాబట్టి NS ఎలక్ట్రాన్లు మరియు N-1d ఎలక్ట్రాన్లు అన్నీ కూడా నీకు బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. బాండింగ్ లో ఇన్వాల్వ్ అవటం వల్ల దీస్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉండవు. ఎఫ్ బ్లాక్ చెప్పేది పూర్తిగా వినరా గాడిద. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ చెప్పేటప్పుడు ఎఫ్ బ్లాక్ దగ్గర చెప్తాను. డి బ్లాక్ గురించి మాట్లాడుతున్న మధ్యలో మళ్ళీ ఎఫ్ బ్లాక్ వెళ్తావేరా. టాపిక్ ని డీవేట్ చేసుకోవద్దు నాన్న. మనం ఏం చెప్తున్నది జాగ్రత్తగా వింటం అలవాటు చేసుకోండి. ఓకే, దీనిలో ఫస్ట్ వన్. ఓకే, దీస్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్, లేదు అంటే మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్. ఒకే ఎలిమెంట్ మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, ఐరన్ ఉంది. ఐరన్ వస్తే Fe+2 ఉంటుంది, Fe+3 ఉంటుంది. కాపర్ ఉంది, Cu+1 ఉంటుంది, Cu+2 ఉంటుంది. ఒకే ఎలిమెంట్
వేరు వేరు ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేసే అబిలిటీ ఉంటుందండి. అది ఎందుకునన్నా అంటే ఎనర్జీ గ్యాప్ ఆఫ్ 4s 3d తక్కువ. 4s కి 3d కి ఎనర్జీ గ్యాప్ తక్కువ కాబట్టి ముందుగా 4s ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆ తర్వాత 3d ఎలక్ట్రాన్లు కూడా నీకు బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఎగ్జిబిట్ మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ అన్న. ఒకే ఎలిమెంట్ వేర్వేరు కాంపౌండ్స్ లో వేర్వేరు ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయొచ్చు. అలా ఎగ్జిబిట్ చేయడానికి బేసిక్ రీజన్ ఏంటండి అంటే బికాస్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ns and n-1d ఎలక్ట్రాన్స్ ఇన్ బాండ్ ఫార్మేషన్. బాండ్ ఫార్మేషన్ లో ns మరియు n-1d ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో నీకు ఇన్వాల్వ్ అవటం వల్ల వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. అదే మాట మరలా ఇంకొకసారి రాయండి. దీనిలో పాయింట్స్. దీస్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ multiple oxidation states because of involvement of ns and n-1d electrons in bonding. This is because of small energy difference between ns and n-1d subshell. Okay. Next to elements. Which give greater number of oxidation states. Greater number of oxidation states occur in or near the middle of the series. సిరీస్ లో మధ్యలోకి వచ్చేటప్పటికి మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ అవుతాయి. అండ్ వీటన్నింటిలో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈక్వల్ టు +2. ఎందుకని కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +2 అంటాను? కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +2 అని ఎందుకంటానంటే వాలెన్సీ షెల్ లో నీకున్నటువంటి 2 ఎలక్ట్రాన్లు, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డి బ్లాక్ కు సంబంధించి మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్, మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ns ఎలక్ట్రాన్లు అండ్ మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. మాక్సిమం నంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందయ్యా అంటే నంబర్ ఆఫ్ ns ఎలక్ట్రాన్స్ మరియు నంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ n-1d ఎలక్ట్రాన్స్ అండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మినిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అనేది మనకి తెలుస్తుందండి. మినిమం ఆక్సిడేషన్ స్టేట్, మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను 3D సిరీస్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడతాను. 3D సిరీస్ ఎలిమెంట్స్ లో
ఆస్మియము 8 ఉంటదండి. ఆస్మియంకి వచ్చేటప్పటికి నీకు 8 ఉంటది. ఆస్మియం కానీ రుథీనియం కానీ 8. 3D సిరీస్ ఎలిమెంట్స్ లో నీకు హైయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ 7. అది కూడా Mn లో ఉంటది, మ్యాంగనీస్ లో ఉంటది. ఎందుకని మ్యాంగనీస్ అంటే మ్యాంగనీస్ 3d5 4s2, 3d5 4s2 అండి. 4s లో 2 ఎలక్ట్రాన్లు, 3d5 లో 5 ఎలక్ట్రాన్లు, మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అండ్ ఇక్కడ ఇంకొక పాట కూడా చెప్పొచ్చండి. ఒక ఎలిమెంట్ యొక్క హైయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉండొచ్చు? ఒక ఎలిమెంట్ యొక్క హైయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉండొచ్చు? దాని గ్రూప్ నంబర్ కంటే మించదు, గుర్తుపెట్టుకోండి. దాని గ్రూప్ నంబర్ కంటే మించదు. ఆ మాట కూడా రాసుకోండి. లేకపోతే ఆ మాట కూడా రాసుకోండి. హైయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్, హైయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ గ్రూప్ నంబర్. అది కూడా ఒక మాట రాసుకోండి. ఇక్కడ కూడా రాసుకోండి. హైయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఈక్వల్ టు గ్రూప్ నంబర్ అండి. గ్రూప్ నంబర్. ఇప్పుడు నేను 3D సిరీస్ ఎలిమెంట్స్ గురించి నేను రాస్తానన్నా. 3D సిరీస్ ఎలిమెంట్స్ కి సంబంధించి 3D సిరీస్ ఎలిమెంట్స్ కి సంబంధించి ఆక్సిడేషన్ స్టేట్స్ ఏమేం పాసిబుల్ ఒకసారి చూద్దామండి. 3D సిరీస్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఎగ్జాంపుల్ 3D సిరీస్ ఎలిమెంట్స్ చూద్దాం. అవి ఏమేంటయ్యా? స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ దిస్ వన్ అండి? ఈ ఎలిమెంట్ కి సంబంధించి 3d1 4s2, దీనికి సంబంధించి 3d2 4s2, ఇది వస్తే 3d3 4s2. దీని కాన్ఫిగరేషన్ 3d5 4s1, దీనికి వస్తే 3d5 4s2, ఇది వస్తే 3d6 4s2, 3d7 4s2, ఇది వస్తే 3d8 4s2, ఇది వస్తే 3d10 4s1, ఇది వస్తే 3d10 4s2. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్, వాటి యొక్క వాలెన్సీషియల్ కాన్ఫిగరేషన్ అండి. వాటి యొక్క వాలెన్సీషియల్ కాన్ఫిగరేషన్ ఇది. ఇక్కడ ఒక్క నిమిషం చెప్తా వినండి. ఇప్పుడు మ్యాంగనీస్ కు తీసుకుందాం. మ్యాంగనీస్ గురించి మాట్లాడతానండి. మ్యాంగనీస్ గురించి మాట్లాడదాం, లేదా టైటానియం గురించి మాట్లాడదాం. టైటానియం వచ్చేటప్పుడు దీని కాన్ఫిగరేషన్ ఎంత అండి? టైటానియం దీని కాన్ఫిగరేషన్ ఎంతరా? ఇది 3D లో ఎన్ని ఉన్నాయి? 1 2, ఆ తర్వాత 4s. ఇప్పుడు ముందుగా ఏ ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి చెప్పండి? which electrons are first involved in lossing? ఏ ఎలక్ట్రాన్ ముందుగా లాస్ అవుతాయి చెప్పండి? ns n-1d? ఎస్ ఎలక్ట్రానే ముందుగా పోతాయి. ఎస్ ఎలక్ట్రాన్లే ముందుగా పోతాయండి. కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్లు పోతే టైటానియంకి +2 ఉంటది. ఈ 2 ఎలక్ట్రాన్లు పోయినాయి అనుకో, టైటానియంకి 2 ఉంటాయి. మరి దీనిలో దీనికి ఎనర్జీ గ్యాప్ తక్కువ కాబట్టి ఈ ns ఎలక్ట్రాన్లతో పాటుగా ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు మరియు ఇక్కడ 1 ఎలక్ట్రాన్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయింది అనుకో. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ బాండింగ్, టోటల్ ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్ అయినవి ఎన్ని బాండింగ్ లో? టోటల్ ఎలక్ట్రాన్స్ 3 ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి +3 ఉంటది. +3 ఉంటది. ఆ తర్వాత ఇక్కడ 2, ఇక్కడ 1, ఇది కూడా నీకు ఇన్వాల్వ్ అయితే టైటానియం +4. అంటే ఇప్పుడు టైటానియం +2 ఉండొచ్చు, +3 ఉండొచ్చు, +4 ఉండొచ్చు. +4 అంటే అవుటర్ ఆర్బిటాల్ 2, n-1 లో 2 మొత్తంగా ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఈ ఎలిమెంట్ ఏమైంది? ఈ ఎలిమెంట్ ఏమైంది?
ముందుగా +2 ఉండొచ్చు, +2 ఉండొచ్చు, అదేవిధంగా +3 ఉండొచ్చు, +4 ఉండొచ్చు, +5 కూడా ఉండొచ్చు. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు మాత్రమే బాండింగ్ లో ఇన్వాల్వ్ అయితే మరి క్రోమియం ఏముంటది? +1 కూడా ఉంటది. +1 ఉంటుందా? ఎందుకని? దీని ఎస్ ఆప్షన్ లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? క్రోమియం వచ్చింది అనుకోండి, క్రోమియం 1 2 3 4 5 6. క్రోమియం +1 ఉంటది. ఈ ఎలక్ట్రాన్ రెండు ఇన్వాల్వ్ అయింది అనుకో, +2. ఈ రెండింటితో పాటుగా ఈ మూడుది కూడా ఇన్వాల్వ్ అయింది అనుకో, +3. ఇది కూడా ఇన్వాల్వ్ అయింది అనుకో, +4. ఇది ఇన్వాల్వ్ అయింది అనుకో, +5. ఇది ఇన్వాల్వ్ అయితే +6. మరి మ్యాంగనీస్ ఉంది. మ్యాంగనీస్ లో నీకు ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 2. ఈ రెండింటితో పాటుగా ఇక్కడ ఒకటి అయింది అనుకో, 3. ఇక్కడ ఒకటి అయితే 4 5 6 7. మరి నీకు ఐరన్ ఉంది. ఐరన్ వచ్చేటప్పటికి ఐరన్కి నీకు పాసిబిలిటీ ఏముంటాయి? ఐరన్ వచ్చేటప్పటికి +2 పాసిబుల్ అండి, అదేవిధంగా +3 పాసిబుల్, +4 పాసిబుల్ అండ్ +6 పాసిబుల్. కాకపోతే నేను ఇలా బ్రాకెట్ లో చుట్టినవి వెరీ అన్స్టేబుల్ అండి. ఎందుకని? పెయిరింగ్ జరుగుతూ ఉంది కదా. D5 తర్వాత నీకు ఏమవుతుంది? పెయిరింగ్ జరుగుతూ ఉంది. మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని చెప్పాను ఒకసారి చూడండి. సమ్ ఆఫ్ NS అండ్ N-1D అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అన్నా. N-1D అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే అన్నాను. మినిమం ఆక్సిడేషన్ స్టేట్ NS, మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ సమ్ ఆఫ్ NS ప్లస్ N-1D అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అని రాసి. అదేవిధంగా కోబాల్ట్ కనుక చూసినట్లయితే కోబాల్ట్ +2 ఉంటుంది, +3 ఉంటుంది, +4. ఇది అన్స్టేబుల్. నికెల్ కనుక చూసినట్లయితే ఇది కూడా +2 +3. అండ్ కాపర్ కనుక చూసినట్లయితే +1 ఉంటది అండ్ +2. ఇది వస్తే +2. ఎందుకని? జింక్ ఓన్లీ 1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటది. జింక్ ఒకటే ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుంది? డి సబ్షెల్ కంప్లీట్ గా నిండిపోయిందిగా. డి సబ్షెల్ N-1D కంప్లీట్లీ నిండిపోయింది కాబట్టి ఓన్లీ అవుటర్ డి ఆర్బిటాల్స్ మాత్రమే నీకు, అవుటర్ ఎస్ ఎలక్ట్రాన్స్ మాత్రమే నీకు బాండింగ్ లో నీకు ఇన్వాల్వ్ అవుతాయి. మరి స్కాండియం వస్తే స్కాండియం +3 మాత్రమే ఉంటుందండి. స్కాండియం ఎగ్జిబిట్ ఓన్లీ +3. దీనికి వచ్చిన ఎక్సెప్షన్ ఉందండి. ఏంటి ఆ ఎక్సెప్షన్ అంటే +2 ఉంటుంది కానీ వాటి యొక్క కాంపౌండ్స్ ఆర్ వెరీ వెరీ రేర్ అండి. +2 ఉంటది కానీ వెరీ వెరీ రేర్ కాబట్టి +2 అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ చెప్పొచ్చు. అండి. నేను రెడ్ సర్కిల్లో రాసినవి జనరల్ గా మోర్ స్టేబుల్ అండి. జనరల్ గా మీరు కావాలంటే ఇలా రాసుకోండి. ఇది వచ్చేటప్పటికి దిస్ ఈజ్ మోర్ స్టేబుల్. ఇప్పుడు బ్లాక్ సర్కిల్లో రాసినవి వెరీ అన్స్టేబుల్ అండి. ఇక రిమైనింగ్ అన్ని అన్స్టేబుల్ కింద చెప్పొచ్చు అండి. త్వరగా అసలు మిగతావన్నీ ఉండవురా, రాసుకో. 5 కూడా రాసుకోరా. ఐరన్ కి సంబంధించి +5 ఎక్కడన్నా నువ్వు కాంపౌండ్ చూసావా? ఐరన్ కి సంబంధించి నువ్వు ఎక్కడ ఎన్ని కాంపౌండ్ చూసినా ఐరన్ కి సంబంధించి +2 +3 మాత్రమే ఉంటాయి.
మిగతావేవి ఉండవు. నీకు తెలుసు. త్వరగా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, లేదంటే రాస్తే రాయండి. ఓకే, ఇప్పుడు 3D సిరీస్ లో ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఏదండి? 3D సిరీస్ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ హైయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది? మ్యాంగనీస్. అది ఎంత అండి? +7. ట్రాన్సిషన్ ఎలిమెంట్ లో 3D సిరీస్ ఎలిమెంట్స్ లో ఏంటా, ఇంకా 2 నిమిషాలు ఏంటయ్యా, ఎంతసేపు రాస్తారయ్యా? ఇంకా ఎంతసేపు రాస్తారయ్యా? సరే, 3D సిరీస్ ఎలిమెంట్స్ లో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయనటువంటి ఎలిమెంట్స్ ఏది? మోర్ దాన్ 1 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయనిది ఏది అంటే జింక్ అండి మరియు స్కాండియం అండి. జింకు మరియు స్కాండియం. నేనేం క్వశ్చన్ అడుగుతున్నానో అబ్జర్వ్ చేయండి. మీరు జాగ్రత్తగా వినండి. 3D సిరీస్ ఎలిమెంట్స్ లో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయండి స్కాండియం, జింక్. రెండో మాట ఇంకోటి అడుగుతున్నా. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ లో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయనటువంటి ఎలిమెంట్ ఏది? ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ లో స్కాండియం మాత్రమే. ఎందుకంటే జింక్ అనేది డి బ్లాకే కానీ ట్రాన్సిషన్ ఎలిమెంట్ కాదు. క్వశ్చన్ మిమ్మల్ని ఎలానే కన్ఫ్యూజ్ చేస్తాడు. 3D సిరీస్ అంటే స్కాండియం నుంచి జింక్ మొత్తం అది డి బ్లాక్. 3D సిరీస్ ఎలిమెంట్స్ మొత్తంలో ఓన్లీ 1 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేసేది స్కాండియము, జింక్. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ లో నీకు వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయనటువంటి ఎలిమెంట్ స్కాండియం. అదే మాట రాసుకోండి సార్, అదే మాట రాయండి. ఇక్కడ దీనిలో ఇదైన తర్వాత రాయండి. ఇన్ 3D సిరీస్ highest possible oxidation state +7
+7 బై మ్యాంగనీస్, అది కూడా ఎక్కడండి, MnO4 మైనస్ లో. అంటే పరమాంగనేట్ లో మ్యాంగనీస్ వచ్చేటప్పటికి అది నీకు ఎగ్జిబిట్ చేస్తుంది నాన్న. అదే విధంగా 3D సిరీస్ ఎలిమెంట్స్ లో లోయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +1 వచ్చేటప్పటికి Cr+1 Cu+1, Cr+1 Cu+1. In 3D series, element without variable oxidation state. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయనవి స్కాండియము మరియు జింక్. ఆ తర్వాత ఇంకోటి చెప్తా, అమాంగ్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ లో ఎలిమెంట్ without variable oxidation state. Element without variable oxidation state వస్తే that is scandium. అదే విధంగా in D block metals, in D block highest possible oxidation state, is +8. D block మొత్తంలో 3D అనలా, నేను 3D అనలా, అది 4D కానీ 5D కానీ హైయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక చూసినట్లయితే +8 ఎగ్జిబిటెడ్ బై +8 విత్ కాన్ఫిగరేషన్, విత్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అండి అంటే N-1D 6 NS2. ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్స్ ఏమేంటయ్యా, ఎగ్జాంపుల్స్ ఆస్మియం, అంటే దిస్ ఈజ్ ఆస్మియం అండి, ఆస్మియం ఇన్ OSO4, ఇది +8 అండి. అదే విధంగా రుథీనియం ఎక్కడండి, రుథీనియం టెట్రాక్సైడ్. మీరు కావాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆస్మియం కైనా రుథీనియం కైనా D6S2 ఉంటే చెక్ చేసుకోండి, D6S2 ఉంటే చెక్ చేసుకోండి. క్లాసులు నీకేదో చెప్తున్నాను 7767, క్లాసు సరిగా వినకపోతే నీకు అర్థం కాదు. హైయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, లోయెస్ట్ పాసిబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అనే దానికి ఒక ఫార్ములా చెప్పాను పైన, చూసుకో. ప్రతిదానికి ఎందుకు 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 అని ఎక్కడ పడితే అక్కడ అడిగితే ఎలారా? ఇప్పుడు దాకా నిద్రపోయి వచ్చావు, లేదా టిఫిన్ చేసి వచ్చావు, ఇప్పుడు మధ్యలో వచ్చావు, ఎట్లా అర్థమైంది నీకు? ఇన్ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో సక్సెసివ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటయ్యా అంటే సక్సెసివ్ ఆక్సిడేషన్ స్టేట్ షోన్ బై డిఫరెన్స్ ఎంత ఉండదు చెప్పండి. రెండు ఒకే ఎలిమెంట్ వేరు వేరు ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. సక్సెసివ్ ఆక్సిడేషన్ స్టేట్ యొక్క డిఫరెన్స్ ఎంత, 1 యూనిట్ ఉంటుందా,
2 యూనిట్స్ ఉంటుందా? 1 యూనిటే ఉంటుంది. అదే నువ్వు పీ బ్లాక్ ఎలిమెంట్ తీసుకున్నావు అనుకో, పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో లెడ్ ఉంది, Pb+2 ఉంటది, Pb+4 ఉంటది. అక్కడ సక్సెస్ ఎనర్జీ డిఫరెన్స్ 2 ఉంటది. ఎందుకనంటే ఎస్ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుంది. ఎస్ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయితే పెయిర్డ్ ఎలక్ట్రాన్ కాస్త అన్పెయిర్ అయ్యి 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. పాయింట్ అర్థమైందా? డి బ్లాక్ మెటల్స్ లో ఒకే ఎలిమెంట్ వేరు వేరు ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు సక్సెసివ్ డిఫరెన్స్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ డిఫర్ బై 1 యూనిట్. అదే పీ బ్లాక్ ఎలిమెంట్ అయితే 2 యూనిట్స్ అండి. అదే మాట రాస్తాను. ఓకే, ఈరోజు చాలన్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా కాలేదు ఇది, ఆక్సిడేషన్ స్టేట్ ఇంకా కాలా అండి, మళ్ళా చెప్పాలి. ఓకేనన్నా, బాయ్ అమ్మా.